ఇక్కడ ఆంధ్రజ్యోతిలో 10 లక్షణాలు నిజాయితీగా ఉందంటే పాక్షికంగా నిజాయితీ ఉంది. వార్తలు ఎక్కువగా రాజకీయ ఆరోపణల ఫ్రేమ్లో ఉన్నాయి. ఒకవైపు వాదనకు ఎక్కువ స్పేస్ ఉంది, ప్రత్యర్థి వాదనలకు తక్కువ ప్రాధాన్యత ఉంది. పూర్తి నిజం కాకుండా ఎడిటోరియల్ లైన్కు అనుకూలమైన నిజం ఎక్కువగా ఎడిటోరియల్ లైన్కి ఎట్లుందో వాళ్ళ అభిప్రాయం ఎట్లుందో దానికి అనుగుణంగా ఈ నిష్పక్షపాతం ఉందా అంటే ఇంకో ఇది ఫ్రంట్ పేజీ రాజకీయ ప్రచార పోస్టులో ఉందంటే ఈయన ఏది వాళ్ళ బీజేపీ దినపత్రిక యాడ్ ఉంది కాబట్టి ఒక నిర్దిష్ట రాజకీయ శిబిరానికి అనుకూలంగా హెడ్లైన్, ఒక నిర్దిష్ట రాజకీయ శిబిరానికి అనుకూలంగా హెడ్లైన్లు ఫోటోలు ఎంపిక చేసిరట. అంటే ఒక 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 పత్రికకు అంటే ఒక పార్టీకి భజన చేయడం అన్నట్టు. ఇక ప్రజల పక్షపాతం ఉందా అంటే చాలా తక్కువ, ప్రజల వైపు చాలా తక్కువ ఉందట ఆంధ్రజ్యోతి. రైతు, కార్మికుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమస్యలు ప్రధాన కథనాలుగా లేవు. పాలసీల ప్రభావం ప్రజల జీవితాలపై అనే కోణం కనిపించదు. బాధ్యతాయుతమైన భాష ఉందంటే కొద్దిగా ఉందని చెప్తా ఉంది. ఇక్కడ పరిశోధనాత్మక జర్నలిజం అంటే ఉందా అంటే లేదు. లోతైన డాక్యుమెంట్లు, గ్రౌండ్ రిపోర్టింగ్ కనిపించలేదు. ఎక్కువగా వ్యాఖ్యలు, ఆరోపణల రిపోర్టింగ్ మాత్రమే ఉంది ఆంధ్రజ్యోతిలో. ఇక వార్త అభిప్రాయం వేరు, వార్తను అభిప్రాయాన్ని వేరువేరు చేయడం లేదు. వార్తా కథనాల్లోనే అభిప్రాయం మిళితమై ఉందట. అంటే అభిప్రాయం అంటే ఏంది, ఎడిటోరియల్ వ్యాసంలో ఒక ఆయన తన అభిప్రాయాన్ని రాస్తాడు, దాన్ని వార్తగా మాత్రమే చూస్తూ ఉందట కానీ తన అభిప్రాయంగా కాదు. ఇక సామాజిక వర్గాల గొంతు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్కి చాలా అరుదైనటువంటి అవకాశం, ఎక్కువ లేదు. పారదర్శకత ఉందా అనంటే లేదు. రాజకీయ ప్రచారం, వార్తల మధ్య గీత స్పష్టంగా లేదు. ఫ్రంట్ పేజీనే రాజకీయ మెసేజ్తో నిండిపోయింది. ఇక ప్రజాస్వామ్యాల విలువల రక్షణ బలహీనంగా ఉందట ఈ పత్రిక. అధికారాన్ని ప్రశ్నించే కన్నా ప్రత్యర్థిని రాజకీయంగా ఇరుకున పెట్టే ధోరణి ఎక్కువ. ప్రజాస్వామ్య వాచ్ డాగ్ పాత్ర తగ్గింది. సో స్వయం నియంత్రణ ఉందంటే కనిపించలేదు. తప్పులు, సవరణలు, క్షమాపణలు ఎడిటోరియల్ లేవని చెప్తుంది. సో దీనికి 10 మార్కులు అడిగినాం మనం. 10 మార్కులు ఈ 10 లక్షణాలకు సంబంధించినటువంటి రేటింగ్ ఇచ్చింది. రేటింగ్ ఇస్తే నిజాయితీ ఉందంటే కొద్దిగా నిజాయితీ ఉందని చెప్తా ఉంది. బాధ్యతాయుతమైన భాష ఉందంటే కొద్దిగా ఉందని చెప్తుంది. మిగతా అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది. చూడండి, మిగతా అన్నిట్లలో ఆంధ్రజ్యోతి ఫెయిల్ అయిపోయింది. అంటే మొత్తం ఇక్కడ మనం అడిగింది ఏంది, చాట్ జీపీటీని ఒక దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంది అని అడిగినాం. సో ఈ లక్షణం ఉండాలని మనం అడగలే. ఒక దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏందని అడిగితే ఆ 10 లక్షణాల ఆధారంగా ఒక్కొక్క పత్రికను ఇట్లా స్కాన్ చేస్తూ ఉంది. ఇది సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే లాంటి స్కాన్లు చేసి ఈ పత్రికల గుణగణాలన్నీ బయట పెడతా ఉంది. ఇగో ఇవన్నీ పెట్టింది కదా. ఈ మొత్తం 10 లక్షణాల్లో ఎన్ని ఉన్నాయంటే 1.5 లక్షణాలు మాత్రమే ఆంధ్రజ్యోతికి ఉన్నాయి. ఇక తుది మాట ఏం చెప్తోంది ఫైనల్గా, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ప్రజల పత్రిక కన్నా రాజకీయ యుద్ధ పత్రికలా కనిపించింది. ప్రజల సమస్యలు పక్కన రాజకీయ దాడులకు కేంద్రమైంది. బీసీ, ఎస్టీ కోణం దాదాపు గల్లంతైంది.